వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక సింపుల్ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్ అనాలిసిస్ చూద్దాం. ఈ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా బ్యాంక్ నిఫ్టీ పైన డిజైన్ చేయబడింది. ఈ స్ట్రాటజీ లాస్ట్ 7 months బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ను ఇప్పుడు మనం చూద్దాము. ఈ స్ట్రాటజీ మనము ఆప్షన్స్ బయింగ్ కోసం ఆర్ ఆప్షన్ సెల్లింగ్ కోసము ఈ స్ట్రాటజీని వాడుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీలో మెయిన్గా పాయింట్స్ ఏంటంటే 50 points స్టాప్ లాస్ పెట్టేసి 200 points టార్గెట్ పెట్టాం. అంటే ఈ స్ట్రాటజీ ట్రేడింగ్ చేసినప్పుడు మనకు మ్యాక్సిమం స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్లు ఉంటుంది, మ్యాక్సిమం టార్గెట్ వచ్చేసి 200 పాయింట్స్ ఉంటుంది. సో లాస్ అయ్యేటప్పుడు తక్కువ పాయింట్స్ పోతుంటాయి, ప్రాఫిట్ వచ్చేటప్పుడు మనకు ఎక్కువ పాయింట్స్ వస్తుంటాయి. సో ఈ విధంగా చూసినప్పుడు స్ట్రాటజీ కనుక మనకు అట్లీస్ట్ 40% వర్కౌట్ అయినా మనకు మంచి రిజల్ట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ స్ట్రాటజీ క్లియర్గా ఆటోమేషన్లో మనకు కావాల్సిన సిగ్నల్స్ ఆటోమేటిక్గా ఇది జనరేట్ చేస్తూనే ఉంటుంది. సో ఆటోమేషన్లో చేసినప్పుడు ఇక్కడ బై వచ్చేసింది, ఇక్కడ సెల్ వచ్చింది, అగైన్ ఇది బై, అగైన్ ఇది సెల్. సో ఇక్కడ బై రాగానే పొజిషన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇక్కడ సెల్ రాగానే బై పొజిషన్ క్లోజ్ చేసుకొని మళ్ళీ సెల్కు కావాల్సిన పొజిషన్ తీసుకుంటుంది. ఈ సెల్ పొజిషన్ మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకుంటుంది. అంటే ఆటోమేషన్కి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్స్ బై అయితే ఆప్షన్ బై తీసుకుంటుంది, ఆప్షన్ సెల్ అయితే ఆప్షన్ సెల్ తీసుకుంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ వచ్చేసి బై తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ బై సిగ్నల్ రాగానే కాల్ బై అవుతుంది, మనకు కాల్ బై అవుతుంది. సో అది ఏటీఎం కాలా ఓటీఎం కాలా అనేది మనం ఆల్గోలో డిజైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. బట్ ప్రజెంట్గా నేను ఏటీఎం కాల్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ సిగ్నల్ రాగానే సో ఆటోమేటిక్గా ఈ ఏటీఎం కాల్ అనేది ఎగ్జిట్ అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ ఏటీఎం పుట్ బై అవుతుంది. సో నేను ఆప్షన్స్ బయింగ్ గురించి చెప్తున్నాను. సో ఆటోమేటిక్గా బై అయిపోయింది. సో ఈ పుట్ బై ఉన్నది ఆటోమేటిక్గా మళ్ళీ బై సిగ్నల్ రాగానే ఓకే, బై సిగ్నల్ రాగానే ఈ పుట్ క్లోజ్ చేసేసుకొని మళ్ళీ ఏటీఎం కాల్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ ఏటీఎం ఏదైతే అది, సో మార్కెట్ డౌన్ వచ్చింది అనుకో, ఎక్కడ ఏటీఎం ఏదైతే అది, సో ఆటోమేటిక్గా మార్కెట్ పాయింట్స్ ప్రకారంగా ఆప్షన్స్ అది క్యాలిక్యులేట్ చేసేసుకుని ట్రేడింగ్ తీసుకుంటుంది. సో ఆటోమేషన్కి ఇస్తే సింపుల్గా ఆటోమేటెడ్గా అది బై సేల్ క్లోజ్ చేసుకుంటే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏటీఎం తీసుకోవాలా, ఓటీఎం తీసుకోవాలా, ఐటీఎం తీసుకోవాలా అనేది మనం ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ అవర్ మ్యాక్సిమం ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం లాస్, అది ఒక డే వైజ్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీలో బై డిఫాల్ట్గా 50 points స్టాప్ లాస్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అంటే స్ట్రాటజీ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టేకింగ్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 50 points. రైట్, ఈ స్ట్రాటజీ ఒక బ్యాక్ టెస్ట్ ఒక్కసారి చూద్దాము. సో బ్యాక్ టెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ Jan 1st నుంచి వేసాను, బట్ నా దగ్గర వచ్చేసి డాటా Jan 15th నుంచి ఉంది. 7:31 అంటే July 31st వరకు వేసాను ఈ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్. ఓకే, సో బ్యాక్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీట్గా మనం చూస్తే ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు 7,150 points ప్రాఫిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది పాయింట్స్ వైజ్గా. సో 7,150 points ఇంటూ మనము 15 రూపీస్ వేసుకోవచ్చు ఒకవేళ ఫ్యూచర్లో ట్రేడింగ్ చేస్తే. బట్ మనము స్పాట్ పైనే ఇది చేసాం కాబట్టి మనం ఫ్యూచర్ ప్రైస్గా లెక్కేయము. బట్ ఈ పాయింట్స్ అనేది ఏంటంటే కంప్లీట్గా 15 రూపీస్తో క్యాల్కులేషన్ చేసింది కాదు. వి గాట్ 7,150 points ఇన్ 7 months. ఓకే, అండ్ ఈ స్ట్రాటజీలో మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి 800 points. సో ఇక్కడ మీకు మ్యాక్సిమం డ్రాడౌన్ కనబడుతుంది. మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి 811 points. అంటే ఇంతవరకే మనకు మ్యాక్సిమంగా ఈ స్ట్రాటజీ యొక్క డ్రాడౌన్ వెళ్ళింది. అండ్ విన్నింగ్ రేషియో చూసినట్లయితే చూడండి 38% విన్నింగ్ ఉంది, లాసెస్ మనకు 61% ఉంది. సో లాసెస్ 61% ఉన్నా కానీ మనకు ప్రాఫిట్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఎక్కువ పాయింట్స్ తీసుకుంటున్నాము, లాస్ అయినప్పుడు తక్కువ పాయింట్స్ ఇస్తున్నాము. అంటే ప్రాఫిట్ వచ్చేటప్పుడు 200 points తీసుకుంటున్నాము, లాస్ వచ్చేటప్పుడు మనం 50 points ఇచ్చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రాఫిట్ రేషియో పెరిగింది.
సో బట్ విన్నింగ్ రేషియో చూస్తే మాత్రం 38% ఉంది. బట్ కంపేర్ టు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చూస్తే మాత్రం 7150 పాయింట్స్ ఉంది. ఓకే, సో ఈ స్ట్రాటజీలో కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ క్యూములేటివ్ ప్రాఫిట్. మన మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. సో మ్యాక్సిమం లాస్ వచ్చేసి 151 పాయింట్స్. బట్ మన 50 పాయింట్సే పెట్టినా కానీ మీకు మ్యాక్సిమం లాస్ 151 పాయింట్స్ రావడానికి కారణం ఏంటంటే మార్కెట్లో డిఫరెన్స్ వల్ల. సో అక్కడ క్లోజ్ అయింది. సో పర్టికులర్గా 50 పాయింట్లు మనం ఆల్గోలో పెట్టేసుకుంటే లేదా 50 పాయింట్లు మనం స్టాప్ లాస్ పెట్టుంటే ఖచ్చితంగా మనకు 50 పాయింట్లే స్టాప్ లాస్ కొట్టేది. సో ఆల్మోస్ట్ మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పాయింట్స్ వరకు 13 ట్రేడ్స్ వరకు మనకు 50 కన్నా ఎక్కువ పాయింట్లు పోయినాయి. సో మనము లాస్ ఎంతవరకు ఉన్నా కూడా మనకు ప్రాఫిట్ వచ్చిన రేషియో క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ప్రాఫిట్ వైజ్లో చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా 200 పాయింట్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ షో కాలేదు. సో లాస్ట్లో మీకు 50 పాయింట్స్ అనుకున్న దగ్గర 50 పాయింట్స్ కన్నా ఎక్కువ లాస్ షో చేసినా కానీ మనకు ప్రాఫిట్ రేషియోలోకి వచ్చేసి 7150 పాయింట్స్ వచ్చాయి. సో ఇట్ ఈస్ గివెన్ ఏ గుడ్ రిజల్ట్ టు కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి. అండ్ ఈ స్ట్రాటజీ వచ్చేసి కంప్లీట్గా ఇంట్రాడే స్ట్రాటజీ మాత్రమే. సో 9:15కి స్టార్ట్ అవుతుంది, 10:15కి మనం క్లోజ్ చేసుకుంటాం. అండ్ ఈ స్ట్రాటజీలో మనకు ఇట్లా చూసుకున్నట్లయితే 7 monthsకి 7 వచ్చినట్టు కనబడుతుంది. బట్ మంత్ వైజ్గా చూసుకుంటే మాత్రం మనకు కొన్నిసార్లు లాస్ వచ్చినట్టే ఉంటుంది. సో అది కూడా నేను షో చేస్తాను. సో మన దగ్గర వచ్చేసి జనవరి దగ్గర నుంచి డాటా ఉంది కాబట్టి జనవరి ఎండింగ్ వరకు చూస్తాను. January 15 to January 31st వరకు we got 951 points. సో రఫ్లీ ఓకే 950 పాయింట్స్ మనము రఫ్లీగా మెయింటైన్ చేయగలిగాము. అంటే పోయేటప్పుడు తక్కువ లాస్, వచ్చేటప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి వీ కెన్ హ్యాపీ. వాట్ అబౌట్ ఫిబ్రవరి చూద్దాం. ఫిబ్రవరి మంత్ ఎండింగ్. సో ఫిబ్రవరిలో మనకు 1000 పాయింట్స్ వచ్చాయి. ఓవరాల్గా మంత్ ఎండింగ్ వరకు చూసుకుంటే మధ్యలో మనకి హైయెస్ట్గా అరౌండ్ 1300, 1400, 1500 పాయింట్స్ కూడా మనకు వచ్చేసాయి. దెన్ నెక్స్ట్ మంత్ మార్చ్ కనుక చూస్తే సో మార్చ్ కూడా మనకు 1288 పాయింట్స్ వచ్చాయి. సో మ్యాక్సిమం మనం లాస్ ఎంత పోయాము ఈ మంత్లో 200 పాయింట్స్ నుంచి మనము -50లోకి వచ్చేసినాము. దెన్ ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉన్నాము. సో ఈ మంత్ కూడా గుడ్. ఏప్రిల్ ఎండింగ్ వరకు చూద్దాము. సో ఏప్రిల్లో కూడా వి గాట్ 1400 పాయింట్స్. సో మ్యాక్సిమం వచ్చేటప్పుడు ఏమైనా ఎక్కువ ప్రాఫిట్ వచ్చిందో, సో మ్యాక్సిమం వచ్చినప్పుడు కూడా మనకు 200 పాయింట్స్ వచ్చేసాయి. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మన ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 5th వరకు 1st, 2nd, 3rd, 4th, 5th 5 days మనం లాస్లోనే ఉన్నాం. దెన్ వి స్టార్టెడ్ ప్రాఫిట్, అగైన్ వి వెంట్ లాస్. ఓకే, ఏప్రిల్ 15కి మళ్ళీ లాస్లోకి వెళ్ళాము. ఈవెన్ ఏప్రిల్ 18th వరకు కూడా లాస్లోనే ఉన్నాము. దెన్ ఆ తర్వాత మళ్ళీ మనం కవర్ అయిపోయాము. సో మంత్ ఎండింగ్ వచ్చేసరికి వి గాట్ ఎన్ 1400 పాయింట్స్ ప్రాఫిట్. సో మే కనుక గమనించినట్లయితే ఇట్స్ ఏ కంప్లీట్లీ మే రిపోర్ట్స్. మే రిపోర్ట్లో కూడా మనం ప్రాఫిట్లో నుంచి లాస్లోకి వెళ్ళిపోయాం. దెన్ అగైన్ ఇక్కడ కూడా మనకు 1000 పాయింట్స్ వచ్చేసాయి. సో మే మంత్ కూడా వి గాట్ గుడ్ ప్రాఫిట్స్. జూన్ వచ్చేసి మనం లాస్ట్లో ఉన్నాము 99 పాయింట్స్. బట్ యాక్చువల్గా జూన్లో మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి, ఎక్కువ ప్రాఫిట్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే బడ్జెట్ కూడా ఎలక్షన్స్ వచ్చింది. సో వాటిల్లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చినా కూడా మనం మ్యాక్సిమం ప్రాఫిట్ 200 పెట్టాం కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ పర్లేదు ఇక్కడ. సో ఆ రోజు కూడా మనము వి బుక్ దట్ 200 పాయింట్సే బుక్ చేసాము. లాస్ అయినా 50 పాయింట్సే లాస్ బుక్ చేసాము. సో ఎలక్షన్స్ కంపేర్ చేసుకున్న మన రూల్స్ ప్రకారం మనం చేసినా కానీ వీఆర్ ఇన్ లిటిల్ బిట్ లాస్. బ్రోకరేజ్తో కలుపుకుంటే మన లాస్లో ఉన్నట్టే. బట్ హైయెస్ట్గా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ ఆల్గా వి గాట్ 400 పాయింట్స్ హైయెస్ట్గా మాత్రమే వచ్చాయి. సో జూన్ మంత్ మనకి ఏం వర్కౌట్ కాలేదు.
అండ్ జూలై. సో జూలైలో కూడా we got around 600 points, మనం క్లోజ్ చేసేసాం. అండ్ వీ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆగస్ట్ కూడా. సో రన్నింగ్ ఆగస్ట్ మనం ఇంత టెస్ట్ చేసినప్పుడు చేయలేదు, కానీ నౌ విల్ టెస్ట్ ఇట్. సో ఆగస్ట్లో ఇప్పటి వరకు మనం 310 పాయింట్స్లో ఉన్నాము. బట్ హైయెస్ట్గా చూసుకుంటే మాత్రం మనకు 600 పాయింట్స్ అంటే 700 పాయింట్స్ వచ్చింది. సో ఈ స్ట్రాటజీని మనము ఆప్షన్స్ బయింగ్లో ట్రేడింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఆప్షన్స్ బయింగే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్స్ బయింగ్ విత్ హెడ్జింగ్ కూడా మనము ఓటీఎం కాల్ ఎక్కడన్నా కొంచెం కాల్ సెల్ చేసుకొని కూడా హెడ్జ్ పెట్టుకొని కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఫ్యూచర్తో పాటు ట్రేడింగ్ చేసుకుంటే హ్యాపీగా ఫ్యూచర్తో పాటు ట్రేడింగ్ చేసుకొని ఆప్షన్స్ సెల్లింగ్ కూడా ఆర్ ఆప్షన్స్ బయింగ్ కూడా హెడ్జ్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ మనం ప్రాఫిట్ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రము మనం డైరెక్షన్ ట్రేడ్ మాత్రమే తీసుకోవాలి. మనము కొంతవరకు లాస్ అయినా ఓకే, ప్రాఫిట్ కొంచెం తగ్గినా ఓకే అనుకుంటే మాత్రమే మనము ఆప్షన్స్ హెడ్జింగ్లోకి వెళ్ళాలి. సో నేను కంప్లీట్గా ఆప్షన్స్ హెడ్జింగ్లోకి వెళ్తున్నాను కాబట్టి నాకు వచ్చే డైరెక్షన్ ప్రాఫిట్ ఆర్ డైరెక్షన్ లాసెస్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ రోజు కూడా ఇట్లా మనం డైరెక్షన్ ట్రేడ్ చేస్తుంటే నాకు కూడా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చి ఉండేది. బట్ ఈ రోజు కూడా నేను హెడ్జింగ్ చేశాను కాబట్టి నాకు కొంతవరకు ప్రాఫిట్ తగ్గింది. సో ఎందుకంటే నేను ప్రతి ట్రేడ్ ఆప్షన్ హెడ్జింగ్తో చేస్తాను, డైరెక్షన్ ట్రేడ్ చేయను. సో ఇక్కడ డైరెక్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు డైరెక్షన్ ట్రేడ్ చేసుకోవచ్చు, హెడ్జింగ్తో చేసుకున్నప్పుడు హెడ్జింగ్తో కూడా చేసుకోవచ్చు. లేదా కొన్ని పాయింట్స్ ఓకే మనకు ఒక 500-600 పాయింట్స్ వచ్చేంత వరకు వీ కెన్ ట్రేడ్ ఫర్ డైరెక్షన్ ట్రేడ్. డైరెక్షన్ ట్రేడ్లో మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్స్ అన్ని మనం కంటిన్యూగా వీ కెన్ డూ ఏ ఆప్షన్ హెడ్జింగ్ అనుకుంటే అట్లా కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా ఉంటుంది ఈ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ గురించి నెక్స్ట్ మనము మీటింగ్ మన గ్రూప్లో కండక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు 15th ఆగస్ట్ నుంచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ స్ట్రాటజీ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్ ద్వారా మనం ట్రేడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వీ కెన్ డిస్కస్ ఇన్ 15th ఆగస్ట్ మీటింగ్లో మనము డిస్కషన్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి వెరీ సింపుల్గా అండి. అండ్ ఇప్పుడు వచ్చే ఏదైతే ప్రాఫిట్స్ ఆర్ ఇప్పుడు లాస్ట్ 7 monthsలో వచ్చిన ప్రాఫిట్ లాసెస్ అయితే ఏదైతే చూపించానో ఫర్దర్గా రావచ్చు రాకపోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు నెక్స్ట్ ఫర్దర్గా ప్రాఫిట్స్ వస్తాయని మాత్రం ఎప్పుడు అనుకోద్దు. అదే కాదు, ఎనీ స్ట్రాటజీ అయినా కూడా ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్స్కి రిఫ్లెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ స్ట్రాటజీ ఐడియా నేర్చుకుంటే మాత్రం ఫర్దర్గా మనకి ఎప్పటికైనా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.